పక్క ఊరి వాళ్ళు ఆ ఊరి వాళ్ళు మాత్రమే కాదు, దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి అక్కడికి వెళ్తున్నారు. ఇంతకీ అక్కడ ఏమున్నాయి? ఆంధ్రాలోని అనేక జిల్లాల నుంచి అక్కడికి తరలి వెళ్తున్న జనాలు. వాగు పొడవు 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్ల పొడవునా ఎక్కడ చూసినా జనాలే, ఎటు చూసినా వజ్రాల కోసం వెతుకులాటే. అవిటి వాళ్ళు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఇక్కడికి వస్తున్నారు. నీటి లోపల జల్లెడ పట్టి మరీ గాలిస్తున్నారు. వజ్రాలు దొరికే వరకు ఇంటికి వెళ్ళేదే లేదంటున్న పెద్దాయన. ఇదంతా ఏంటి, ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. ప్రజెంట్ మనము కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్నటువంటి గాజులపల్లి గ్రామంలో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడైతే ఇబ్బడి ముబ్బలుగా వజ్రాల కోసం అయితే మనకు వేట జరుగుతుంది. సో ఒకసారి అక్కడ చూసుకొని అంతా కూడా వజ్రాల కోసం ఎట్లా అనేది ఇబ్బడి ముబ్బడిగా వేట అనేది జరుగుతుందో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి చినుకులు కూడా పడుతున్నాయి, వర్షం కూడా పడుతుంది. వర్షం కూడా ఆగట్లేదు అసలు. వర్షం కూడా వజ్రాల కోసం వస్తున్న వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట, సర్వలక్ష్మీ నరసింహస్వామి. సో అక్కడికి వెళ్ళేసి భక్తులు అక్కడ ముక్కుంటే ఇక్కడ వజ్రాలు వస్తాయని చెప్పేసి కూడా చాలామంది భక్తుల నమ్మకం అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇది మొత్తం అంతా కూడా వంక అన్నమాట, ఒక పెద్ద ఏరు. సో పెద్ద ఏరు దగ్గర ఈ వజ్రాల కోసం మొత్తం ఇంకెందుకులేండి జల్లెలు తెచ్చుకోవడం కూడా కొంతమంది జల్లెలు పట్టుకుంటున్నారు వజ్రాలు ఉంటాయని చెప్పేసి. ఓకేనా, ప్రజెంట్ మనం వెళ్ళేసి అక్కడ ఎంతకాలం నుంచి జరుగుతుందని చెప్పేసి మొత్తం మనం తెలుసుకుందాం. ఓకేనా, సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మనం చాలా రోజులు కొంచెం గ్యాప్ వచ్చినందువల్ల మనకి రీచ్ అనేది పడిపోయింది. మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోకండి. ఓకేనా, సో మీ నుంచి మాకు కావాల్సింది ఒక లైక్, ఒక షేర్, కామెంట్ మాత్రమే. అంతకుమించి మీ నుంచి మేము ఏం ఆశించం కూడా. ఓకేనా, ఇంకేమాత్రం ఇంక బోర్ కొట్టించకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడైతే వంక దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూడండి అంతా కూడా మొత్తం ఎలా ఉందో చూడండి. అందరు కూడా వజ్రాలు అనమాట, వజ్రాల కోసం వచ్చిన వాళ్ళు అందరూ కూడా చూడండి. సో కొంతమంది అయితే జల్లెలు కూడా పడుతున్నారు, మీకు చూపిస్తారండి. ఏం పెద్ద మంది దొరికినాయి వజ్రాలు? ఇక్కడ నిజంగానే దొరుకుతున్నాయి పెద్దమ్మ వజ్రాలు? అంటే కొంతమందికైనా దొరికినాయా? దొరికినాయా? చాలా మందికి దొరికినాయి, 4-5 మంది. ఎట్లా పెద్ద ఇట్లా తెల్లంగా ఉంటాయా? కూకున్నాం, ఇప్పుడు కానీ వచ్చింది అయితే. నువ్వు టీవీలో ఫేమస్ అవుతావా? చెప్తాం దొరికితే ఒకటి దొరికింది అనుకో, టీవీలో బాగుంటాయి. టీవీలో కాదు, ఇది ఫోన్లలో కూడా చూపించారు ఎవరెవరు దొరికింది. మీరు మాకు ఎక్కడ ఇయ్యే కానీ ఈయన పెద్దమ్మా
ఇక్కడ ఉన్నారు కదా గుడి దగ్గర మంచిగా పైదాకా అన్నం మందు మీకు తెచ్చుకుంటాను నేను. హోటల్ తెచ్చుకుంటారు కదనా? హోటల్ తెచ్చుకునేది పని చేసేది. బావా వచ్చాయి నువ్వు అంకమ్మని వచ్చాయి. ఎంత ఏనా దొరికినాయా వజ్రాలు? ఒకరికైనా దొరికినాయా? నిన్న దొరికినాయి అంట. నిన్న దొరికినాయా? అక్కడ దొరికినాయి అంట. అంటే ఏ షేప్లో ఉంటాయి అవి? షేపు వజ్రం షేప్లో ఉంటాయి అంట. తెల్లంగా. మీది ఎవరినా? ఆత్మకూర. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఈరోజు ఫస్ట్ రావడం. దమ్మక్క తెస్తాయి. ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నా ఇట్లా ఇక్కడ? సుమారు అవుతున్నా అంటే సుమారు ఒక 10 ఏళ్ళ నుంచి ఉన్నా, 10 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. అంటే ఈ నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏమన్నా మనం చూసుకోవాల్సిన, మళ్ళీ ఎక్కువ వచ్చే మళ్ళీ ఎక్కువ వస్తే చూడడానికి ఉండదు కదా. ఎంతవరకు ఉన్నారు ఇంకా ఇక్కడ? ఇక్కడ బ్రిడ్జ్ దాకా ఉంటారు చక్కగా అట్లా. ఓయమ్మ, రోజుకి ఒకరికైనా దొరుకుతుంటాయా? నిన్నైతే దొరికిందన్న, తెలియదు. నిన్నైతే దొరికింది. సరే ఫ్రెండ్స్, చాలా మందికి దొరుకుతున్నాయంట. పెద్ద బాగా కష్టపడతానండి ఈ వయసులో. ఏ పెద్దనా ఎన్ని వజ్రాలు వేసినావు ఇంతవరకు? ఈ వజ్రం మాత్రం ఉంది సేమ్. బో ఇట్రా బో. చూడు, మీరే కదా మమ్మల్ని ఇంత దూరం తప్పించింది. లే పెద్దమ్మా, నిజంగా దొరుకుతున్నాయి తల్లి. చూడండి, ఈ షేప్లో ఉంటుంది మనకు. ఇక్కడ చూడండి, ఈ షేప్లో ఇట్లా ఉంటుంది అనమాట. కాకపోతే కొంతమంది ఏంటంటే గాజు ముక్కలు అవన్నీ పడేసుకుంటారు పెద్దనా, కానీ ఈ షేప్లో ఉంటుంది. ఎందుకన్నా మంచిది, మాకు ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఏదో పెట్టేసుకుని టెస్ట్ చేసుకుంటే మనకు అనుమానం పోతుంది కదా. ఇట్లా ఉంటుంది అనమాట. అక్కడ చూడండి, జల్ల పడతాడు పెద్ద ఆయన. ఇక్కడే ఉంటున్నారు పెద్దనా? పెద్దనా అన్నమంతా ఇక్కడనే. ఈ జొన్నగిరి దగ్గర అయితే చెన్నై, బెంగళూరు నుంచి కూడా వచ్చినారు. జొన్నగిరి దగ్గర ఇంతకుముందు తీసినప్పుడు ఒకరు దొరికింది, అది మా కళ్ళ ముందే. జొన్నగిరి, వజ్రకరు అక్కడ ఉంది కదా, అక్కడంతా కూడా ఇంతకుముందు తీసినప్పుడు దొరికింది. నెల్లూరు. ఏం పేరు పెద్దనా? మాలకొండయ్య. ఓకే పెద్దనా, యూట్యూబ్లో చూసి వచ్చినారు మొత్తానికి. పెద్దమ్మా, అన్న చూడు ఏమన్నా దొరికినాయి వజ్రాలు? అన్ని గులకరాలు. ఇట్లా ఎంతవరకు ఉన్నారా? ఇక్కడ కూడా ఉన్నారా? ఓయమ్మ, అటు పోయే కొద్ది నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇలా లోతు ఎక్కువ. నువ్వు రావాల్సింది ఇంకా ముందు పక్క ఎట్లా దారి ఉందన్నా? ఇటు పోవాల్సిందనా? 20 మంది పోయారు ఇప్పుడు. ఇట్లా అంచట దారి ఉంటుంది లేదా? మీద ఎవరన్నా? కనికిరి. ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు? ఇక్కడ ఈరోజు వచ్చినారా?
దొరికితాయి అంటున్నారు, నిజమేనా? నిన్నందుకు దొరికినాయి అంటున్నారు. అంటమే తప్ప ఎవరు అదృష్టం ఎట్టుందో అంతే కదనా. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా చాలామంది ఇది మొత్తం ఇదంతా కూడా వంక అనమాట. ఏ వంక అంటారా? పేరు ఏమన్నా ఉందా దీనికి? పెద్దమ్మ దీనికి వంక పేరు ఏమన్నా ఉందా? వంక అయితే మన వాళ్ళకి కూడా తెలియదంట. కాకపోతే ఇది గాజులపల్లి అని మాత్రం తెలుసు మనకు. గాజులపల్లి వాగు, గాజులపల్లి వాగు అనమాట. వంక అంటారు, వాగు అంటారు. మొత్తం చూసుకోవచ్చు అంతా కూడా ఎట్లుందో. ఒక వంక మొత్తం ఆడ చూసినా ఉన్నారు. పాపం చూడు ఈ పరిస్థితుల్లో కూడా వచ్చాను పెద్దాయన. ఏ పెద్దాయన దొరికినాయి వజ్రాలు ఈ రోజేనా? దొరుకుతున్నాయి పెద్దనా? ఇలా దొరుకుతున్నాయి అంటున్నారు మరి. నేను వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నేను సరదాగా వచ్చి. యా ఊరు పెద్దనా? అద్దంకి. అద్దంకి ప్రకాశం డిస్టిక్, గుంటూరు డిస్టిక్? బాపట్ల జిల్లా. బాపట్ల ఇప్పుడు జిల్లా చేసినారు కదా. ఎట్లా ఇట్లా తెల్లంగా ఉంటాయా? ఎల్లో కలర్లో ఉంటాయి, తెలుపులో ఉంటాయి. దొరకంది ఎందుకు వచ్చారు ఇంతమంది? నిన్న ఎవరికో దొరికినాయి అంట పెద్దమ్మ. వాళ్ళు 3 రోజుల నుంచి ఉన్నారంట. అదే దొరుకుతున్నాయంట. సో ఈ పరిస్థితులు కూడా వచ్చినాడు పెద్దన్న పాపం. అక్కడ చూడండి, ఇంకా అక్కడ చూడండి ఎంతమంది ఉండరు. బస్కే 55. ఏనా దొరికినా వజ్రాలు? ఇప్పుడేనా? యా ఊరున్నాం ఇది? ప్రకాశం డిస్టిక్. దొరుకుతాయా అన్న ఇక్కడ వజ్రాలు నిజంగానే? పెద్దయినా సో ఇక్కడ అంతా వజ్రాలే. టీవీలో పడతావు పెద్దమ్మను. టీవీలో పడితే ఏం కాదులే, ఏమవుతుంది అది? న్యూస్ యూట్యూబ్ టీవీ కదా మీరు అనేది. నిజంగా దొరుకుతున్నాయా లేదా అని చెప్పి, నిజంగా దొరుకుతున్నాయా లేదా అని చెప్పి, వాస్తవం నిజంగా దొరుకుతున్నాయా దొరకలేదా తేల్చేస్తాం అంతే. దొరికిందా? దొరుకుతాయిలే, నువ్వు మాకు హెల్ప్ చేసి ఖచ్చితంగా దొరుకుతాయి. నాకు నీ బిర్యానీ వద్దు, నీకు దొరికితే నాకు అదే 10,000. మేమే చూసి వచ్చినాం మీకు ఇక్కడ దొరుకుతాయని చాలా మంది అంటే. కానీ జొన్నగిరిలో ఇంతకుముందు పోయిన సంవత్సరం, ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం జొన్నగిరిలో ఎక్కువ, ఇక్కడికంటే ఇంకా ఎక్కువ వచ్చారు. కాకపోతే కొండలు కాదు, మొత్తం బాగుంటుంది, పొలాలు అనమాట. బాగా దొరుకుతాయి అక్కడ, దండిగా మంది ఉంటారు అక్కడ. అది మెయిన్ రోడ్డు బాగా, ఇది మెయిన్ రోడ్డులే. కాకపోతే ఇక్కడ ఎక్కువ ఈ వాగు కదా. ఇప్పుడు ఏదో పైరు పెట్టినారంట ఆడ, పైరు పెట్టినారంట పెద్దనా. రవలకొండలో కూడా దిక్కుతున్నాయా? ఎంత దూరం ఉంటుంది పెద్ద అన్న రవలకొండ ఇక్కడ నుంచి? 55. యాడికి రవలకొండ కా పెద్దమ్మా? పా మేడం, పా మాతో పాటు. ఇవన్నీ తవ్వింటేలా జల్లె పడుతున్నారు. చూడు జల్లె పెద్దమ్మని కూడా దిగా 2 సార్లు చేసాడు. అదే రాయి రాయి మన నువ్వు ఏది ఆడిచ్చినా వచ్చావు నా చేతికి చిక్కలేంగా నీకు.
ఏమన్నా దొరికినాయన్నా? సన్న కళ్ళల్లో ఉంటాయి, నిన్న దొరికినాయి అంట ఇద్దరికి ముగ్గురికి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇడికినా? ఈరోజేనా ఫస్ట్? పెద్దమ్మా దొరికినాయి బా. నేను పోయి వచ్చారు కల్లా దొరకాలని కోరుకున్నా, మీకు ఇంకా దొరకలే. ఇప్పుడు టైం అయ్యే ఇంకా వచ్చా అంటారు లే పెద్దమ్మా. మనిషి కష్టపడద్దు, అదే కదా వచ్చాను ఎట్లా దొరుకుతాయి, ఎవరికో రాతోకే దొరికేది అదృష్టం. అంతే కదా, కష్టపడితే వాళ్ళ దగ్గర ఫలితం ఇచ్చాడు. అది అది కష్టపడాలి, కష్టపడింది ఏది రాదులే పెద్దనా. కష్టం ఉంటాం మరి, కష్టపడాలి కదా. కష్టం తిట్టం అన్నారు పెద్దలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటివి కూడా దొరుకుతాయి. చాలామంది ఏంటంటే ఇట్లాంటి కొంతమంది ఏంటంటే ఈ తెల్లరాళ్ళు అది గాజురాయి అని చెప్పేసి కొంతమంది పడేస్తారు. ఎందుకంటే మంచిగా టెస్ట్ చేయించుకుంటే మన అనుమానం కూడా పోతుంది కదా. పాపం పెద్ద అయిన వాళ్ళు 3-4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారంట. కొంతమంది అయితే వారం నుంచి కూడా ఉన్నామన్నారు. ఆ పక్క అయితే ఇక్కడనే ఏదో రూమ్లో ఉంటా తింటా ఇక్కడ హోటల్ నుంచి తెచ్చుకుని ఇక్కడనే చేస్తున్నారంట. చూడండి వాన మొత్తం అంతా కూడా ముబ్బు కట్టింది. ఇక్కడ వర్షం పడడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఇందాక వర్షం పడింది, మళ్ళీ సాలిచ్చింది. సో అయినా కూడా వెతుకుతూ అన్నారు పాపం. ఆడు చూడు పెద్ద ఆయన పాపం ముసలామ. ఇంత పెద్దమ్మా మాది కడప. మీది ఒంగోలా? దొరికినాయి వజ్రాలు? అదే నేను వచ్చింది నిన్న 4 గంటలకు వచ్చిన. వాన కురిసింది నిన్న 4 గంటల కాడ అన్నం తిన్నా, గాజుల పల్లె చీటుకు వచ్చిన. ఇంకా రాత్రి ఆమె పడుకుండా ఇప్పుడు వచ్చిన. పొద్దునా ఎత్తుకు దొరుకుతాయి. ఏమో మనకేమో. ఏం పేరు పెద్ద పేరు? నా పేరు మస్తాన్. మస్తానా? సో అది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. సో అంతకుమించి మీ నుంచి మేము ఏం ఆశించట్లేదు, ఓకేనా. సో చాలామంది ఇక్కడ వజ్రాలు దొరికాయంట. కొంతమందికి దొరికాయి అంటున్నారు, కొంతమంది దొరకట్లేదు. కొంతమంది ఈ రోజే మేము వచ్చాము, కొంతమంది లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాం దొరకట్లేదు అంటున్నారు. కొంతమంది మాకు నేను దొరికాయి అంటున్నారు, మా కళ్ళ ముందరే కొంత దొరికాయి అంటున్నారు. సో ఏది ఏమైనా కూడా లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళ మాటల్ని మనం పరిగణనలోకి తీసుకొని, సో ప్రస్తుతానికైతే కొంతమంది దొరుకుతున్నాయి, మొత్తానికి అయితే దొరుకుతున్నాయంట. నిప్పులు ఏందో పొగ రాదు కదా. సో అదనమాట. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఎట్లున్నారు అంతా కూడా. సో చాలామంది అనేది మనకు ఇంకా టైం అయ్యే కొద్దీ, మధ్యాహ్నం అయ్యే కొద్దీ, సాయంత్రానికల్లా ఇంకా ఇబ్బడిగా వస్తున్నారంట ఇక్కడికి. సో ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి నేను గూగుల్ మ్యాప్ పిన్ అనేది మీకు లొకేషన్ అనేది పిన్ చేస్తాను, ఓకేనా. సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను, ఓకేనా. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ నచ్చితే వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ దమ్మకథ సగిరి. లవ్ యూ ఆల్, బాయ్.